రిగ్గా నుండి 303 రోడ్ నెంబర్ నుండి 7వ నెంబర్ రోడ్డుకి వెళ్ళాలి. 7వ నెంబర్ రోడ్డు నుండి ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాక 604 రోడ్ నెంబర్ కబ్దుకి వెళ్ళే దారిలో ఉంది. అరబీలో ఫ్రుదా వెజిటేబుల్ మార్కెట్ అని పిలుస్తారు. ఇది ఎంట్రన్స్. ఇది కువైట్లో కూరగాయల మార్కెట్. ఇది సులేబియా ప్రాంతంలో ఉంది. హోల్సేల్ కూరగాయలు ఇక్కడ లభిస్తాయి. స్టార్టింగ్లో హెల్పర్స్ ఉంటారు. మేము 1వ నంబర్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాము. 1వ నంబర్ ఎంట్రన్స్ నుండి స్టార్టింగ్లోనే మన ఇండియన్ అతను రాజు అని ఉంటాడు. వీటి ధరలు మీరు చూసుకున్నట్టయితే ఎర్రగడ్డలు 16 కేజీల బ్యాగు 3 దినార్లు అని చెప్పాడు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 840 రూపాయలు అవుతుంది. బంగాళాదుంపలు 20 కేజీల బ్యాగు 4 KD అని చెప్పాడు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1080 రూపాయలు అవుతుంది. తెల్లవాయలు అక్కడ కనిపిస్తున్న సంచి సైజు 2.5 దినార్లు. హెల్పర్ అర్బానా తీసుకొని వస్తాడు. అతనే కారు దగ్గరికి తీసుకొని వచ్చి కారులో అన్నీ అతనే సమకూరుస్తాడు. అందుకు గాను అతను 1 దినార్ చార్జ్ చేస్తాడు. वो ताजा वाला है, सूखा नहीं। ये कितना है? सेम है। वो पानी सूख गया, वो पानी है। बड़ा है अच्छा। बड़ा पेटी 4 कड़ी। रोज करके बोल दो। अच्छे बड़े। ये कितना? खसल यार है? खसल ये ले। फुल का था। టమాటో వుడ్ బాక్స్ 1 దినారు 270 రూపాయలు. ఇక మిగిలిన కూరగాయలు పెద్ద ఫెల్లిన్లు వచ్చేసి 1 KD, చిన్న ఫెల్లిన్ వచ్చేసి 1/2 KD. ఇక ఫ్రూట్స్ అన్నీ 1 KD. పక్కనే ఆకుకూరల స్టాల్. 100 దినార్కి 3 కట్టలు, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 135 రూపాయలకి 3 కట్టలు. మరిన్ని కువైట్లో ఉన్న ప్రదేశాలు చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇవి మీకు జమియాలో కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడికి అక్కడికి తేడా చూసుకున్నట్టయితే మాకు ఇవన్నీ 25 దినార్లు పడ్డాయి. కువైట్ ఇంటికి కావాల్సిన కూరగాయ మనం తీసుకున్నాము. ఇవన్నీ మనకు 25 దినార్లు అయినాయి. అతను 2 దినాలు డిస్కౌంట్ ఇచ్చి ఫ్రూట్స్ కూడా మనకు గిఫ్ట్గా ఇచ్చాడు. బయట జమియాలో ఇక్కడ తేడా చూసుకున్నట్టయితే అక్కడ 35 దినార్లు అవుతుంది జమియాలో, ఇక్కడ మీకు 23 దినార్లకి ఇవి దొరికాయి. సో దీన్ని బట్టి ఎక్కువ కూరగాయలు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయవచ్చు. ఇది కువైట్లోనే అతిపెద్ద వెజిటేబుల్ మార్కెట్. మొత్తం 4 ఎంట్రీ గేట్లు ఉన్నాయి. क्या समोसा